హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కర్ణాటి. ఈరోజు మనం కొత్త మోటార్ అయితే ఫిట్ చేసుకుందాము. కొత్త మోటార్ ఫిట్ చేయాలంటే చూడండి ఒకసారి ఎలా ఎలా ఫిట్ చేయాలో. అది కేబుల్ అన్నట్టు, కేబుల్కి మనం కనెక్షన్ ఇవ్వాలి, కేబుల్కి మోటార్కి. ఇది కొత్త మోటార్ కాబట్టి పైన క్యాప్ వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే పైన దానికి అంటే ఏమైనా డ్యామేజ్ అవ్వకుండా తను అది ఇస్తాడు, ప్యాకింగ్ ఇస్తాడు. 4 బోల్టులు ఉన్నాయి, ఆ బోల్ట్ తీసుకోవాలి. తీసేసుకున్నాక పైన కప్పు తీసేయాలి ఫ్రెండ్స్. ఇది మోటార్ అన్నట్టు, మళ్ళీ పంపు వేరే ఉంటుంది. పంపుకు దానికి అటాచ్మెంట్ ఉంటుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, దానికి మనం కేబుల్కి మోటార్కి అయితే కనెక్షన్ ఇద్దాము. జాయింట్ వేసుకున్నాం ఒకసారి. ఇది పంపు అన్నట్టు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, కింద ఉన్నదే మోటరు, ఇదేం పంపు. అంటే వాటర్ లాగాలంటే ఇదే, రన్నింగ్ అవ్వాలంటేనేమో కింద ఇది మోటార్ అన్నట్టు. ఇది మనకు వాటర్ పైకి పంపు చేస్తున్నట్టు అండర్ బోర్లో నుంచి. చూడండి ఒకసారి, దానికి జాయింట్ వేసుకోవాలి. కాబట్టి మనం దాని మీద జాలి ఉంటుంది ఫ్రెండ్స్, ఆ జాలి కూడా తీసుకోవాలి. ఆ జాలి తీసుకొని దానికి ఒకటి షాఫ్ట్ వస్తుంది, ఆ షాఫ్ట్ పక్కన పెట్టాలి. షాఫ్ట్కి దానికి జాయింట్, రెండింటికి జాయింట్, రూటర్కి దానికి జాయింట్ మధ్యలో ఒక షాఫ్ట్ ఉంటుంది అన్నట్టు. చూడండి ఒకసారి, దాని మీద ఒక జాలి ఇస్తాడు, ఆ జాలి తీసుకొని మనం జాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవర్ తిప్పుతున్నా చూడండి. అయితే మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒకసారి దాంట్లో వాటర్ పోయాలి. ఇప్పుడు స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలు తీస్తున్నాం చూడండి. ఆ స్క్రూలు తీసి చిన్న హోల్స్ ఉంటాయి, అందులో వాటర్ పోయాలి. ఎందుకంటే అది మోటార్ హీట్ అవ్వకుండా వాటర్ ఖచ్చితంగా అందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోంచి వాటర్ పోస్తే లోపలికి వెళ్ళిపోతుంది వాటరు. లోపలికి వెళ్ళాక మనం స్క్రూలు ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని మళ్ళీ అప్పుడు దానికి పంపు జాయింట్ ఇచ్చుకోవాలి. చూడండి, వాటర్ అంటే ఒక డబ్బా పడుతుంది ఫ్రెండ్స్, తక్కువే పడుతున్నాయి. మీరే అంత చాలా అయితే ఎక్కువ పడవు అందులో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయినాయి, నిండింది. మళ్ళీ మనమైతే దానికి స్క్రూలు ఫిట్ చేసుకున్నాం. ఇంకా తను మోటారు వైండింగ్ జాయింట్ వేసిన మా తమ్ముడు అన్నట్టు, మా బాబాయ్ కొడుకు. తన మెకానిక్ అన్నట్టు ఫ్రెండ్స్. ఏదన్నా మాకు తనే చేస్తాడు వచ్చి. స్క్రూలు ఫిట్ చేసుకుంటాం. ఇంకా స్క్రూలు ఫిట్ చేశాక చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్ ఏమైనా కిందంగా ఏమైనా కారుతుందా అనేది. కిందంగా వాటర్ కారినాక మనం పైన పోస్తూ ఉంటే, ఆ హోల్స్లో పోస్తూ ఉంటే కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ దానికి ఏమైనా కారిందంటే కొంచెం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, పంపు జాయింట్ వేస్తున్నాం చూడండి. పంపు మోటార్ కలిపి 4.5 అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. 4.5 ఫీట్స్ ఉంటాయి. ఇదైతే చిన్న పంపు చేపట్టి 4 వరకు ఉంటుంది. జాయింట్ వేసుకున్నాం కదా. ఇంకా మన దానికి 4 ఉంటాయి కదా నెప్పల్స్, అవి ఫిట్ చేసుకోవాలి. పైన చూసినారా ఫ్రెండ్స్, అది మంగాని అంటారు దాన్ని. ఎందుకంటే మోటార్ మనం లోపల దింపేటప్పుడు జారిపోకుండా. ఇది జాలి ఫ్రెండ్స్. లోపల ఏమైనా ఇసుక కానీ ఉంటే అందులోకి వెళ్ళకుండా అది జాలి ఉంటుంది. చూడండి, మంగానితో మన పైపు టైట్ వేసుకుంటాం మోటార్కి. అవి ప్లాస్టిక్ పైప్ ఫ్రెండ్స్. అవి ఇంతకుముందు అయితే ఐరన్ వాడేవాళ్ళం, కానీ ఐరన్ బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి మొత్తం ప్లాస్టిక్ వాడుతున్నాము. అది ఐరన్ రేంచ్ అంటారు ఫ్రెండ్స్ దాన్ని, చైన్ రేంచ్. అది అందుకు టైట్ చేయడానికి అలా టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లేకుంటే మోటార్ కొంచెం లూజ్ ఉందంటే ఇబ్బంది పడుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాక ఏమైనా జామ్ అయిందంటే తీయాలంటే లోపలికి పోతుంది ఫ్రెండ్స్. లోపల దింపుకున్నాం కదా, చూడండి. మళ్ళీ పైపులు వేసుకున్నాం, ప్లాస్టిక్ పైపులు. అవి పక్కన తాడు ఉంది కదా ఫ్రెండ్స్, అది మన ఏంటంటే మోటార్ దింపడానికి. దాని పక్కన ఇంకో చిన్న పైప్ ఒకటి, అది బోరింగ్ పైప్ అన్నట్టు. మొత్తం బ్యాలెన్స్ మొత్తం ఈ రెండే ఆపుతాయి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళడానికి, మోటార్ లోపలికి వెళ్ళటానికైనా బయటికి రావడానికైనా టైట్ వేసుకోవాలి. అది టైట్ అవ్వగానే ఆగిపోతుంది. ఇంకా తర్వాత రాదు, లింకు పట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం తాడు వేసుకున్నాక మళ్ళీ తాడు పైకి వేసుకోవాలి. ఇంకా మళ్ళీ పైకి వేసుకొని మళ్ళీ పైప్ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటూ మార్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం బ్యాలెన్స్ మొత్తం ఆ పైపు ఆ తాడు రెండింటితోనే పని ఉంటుంది. ఆ మంగానేమో జారిపోకుండా పట్టుకుంటుంది. కింద ఉంది కదా మంగాని,
చూడండి ఒకసారి ఇప్పుడు లూజ్ అయినాడు కదా, లూజ్ అవ్వగానే వాళ్ళు ఇంకా తీసేసి అదే జారిపోతూ ఉంటుంది మిస్. మనం చేసే పని ఏం లేదు. పైకి లాగేటప్పుడు ఇబ్బంది, కానీ బ్యాలెన్స్ ఓన్లీ బ్యాలెన్స్ మీద వెళ్ళిపోతుంది లోపలికి మోటరు. చూడండి మనం ఏమంటే పైప్కి మళ్ళీ మనం ప్లాస్టర్ వేసుకోవాలి. ఏంటంటే కేబుల్ ఏమైనా ఇబ్బంది అయ్యిందనుకో లోపల జారిపోయి మళ్ళీ తర్వాత మనం మోటార్ లాగేటప్పుడు కానీ ఎప్పుడైనా విడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం అట్లా ప్లాస్టర్ వేసుకోవాలి ఖచ్చితంగా. పైప్కి వేయాల్సిందే, లేదంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. చూసినారు కదా ఫ్రెండ్స్, మోటరు ఇంక ఇది అయిపోయి వచ్చింది. మొత్తం మనం 15 పైపులు దింపామన్నట్టు లోపలికి. అలా అది బ్యాలెన్స్ కొరకే ఫ్రెండ్స్. కాకపోతే చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ మోటార్ దింపేటప్పుడు, ఎందుకంటే ఏమైనా మిస్టేక్ అయినంటే మోటార్ మనకు దొరకదు. ఇంకా ఈ 2 పైపులు జాయింట్ వేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ ఆగదు. అందుకనే ముగ్గురం బట్టి తిప్పుతున్నాం థ్రెడ్డింగ్, లేకుంటే క్రాస్ అయ్యి పైపు ఎక్కదన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, చాలా హైట్ ఉంటుంది. ఒక్కొక్కటి 10 ఫీట్ అంటే 20 ఫీట్లు హైట్ అన్నట్టు. అది మనం వాటర్ పైపులు పెట్టేటప్పుడు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రీగా లోపల థ్రెడ్డింగ్ ఫ్రీగా తిరగడానికి. ఇది లాస్ట్ పైప్ ఫ్రెండ్స్, ఇంకా ఇది లాస్ట్ అన్నట్టు అయిపోయి వచ్చింది. ఇక మోటార్ అయిపోయింది చెప్పి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయిపోయింది. మనం ఒకసారి మోటార్ వేసి ఆన్ చేసి చూద్దాం వాటర్ ఎన్ని పోస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, కనెక్షన్ ఇచ్చాం కదా, ఇప్పుడు మోటార్ పోస్తుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే 1.5 ఇంచ్ అన్నట్టు వాటర్ తక్కువ పోస్తుంది. మనం అంటే లోపల వాటర్ 1.5 ఇంచ్ ఉన్నాయి, అందుకనే తక్కువ పోస్తుంది అన్నట్టు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకు 2 మోటార్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటివి. ఆ 2 మోటార్లు కలిపి పొలంలో పోస్తుంది చూడండి. ఇప్పుడు 2.5 వస్తుంది వాటరు. ఇది మా పొలం అన్నట్టు ఫ్రెండ్స్, పొలంలో పోస్తుంది. ఇది ఫ్రెండ్స్ మోటార్ ఫిట్టింగ్ పరిస్థితి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్ చేసుకోండి.